బెంగాల్ గడ్డపై బీజేపీ జెండా ఎగిరింది. 2021లో టఫ్ ఫైట్ ఇచ్చిన కమలం ఈసారి పక్కా ప్లానింగ్తో దీదీ కోటను బద్దలు కొట్టింది. బెంగాల్లో విజయం సాధించాలనే మోదీ అమిత్ షా ద్వయం ఆశయం నెరవేరింది. 2011లో 0 సీట్లతో మొదలైన కమలం ప్రస్థానం ఈసారి ఏకంగా బెంగాల్ గడ్డను కైవసం చేసుకుంది. అసలు బెంగాల్లో దీదీ ప్రస్థానం ఎలా ముగిసింది, బీజేపీ ప్రస్థానం ఎలా మొదలైంది, దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ఈ విజయం ఎలా సాధ్యమైంది, ఈసారి మోడీ షా ద్వయం ఏం మ్యాజిక్ చేసింది, తాజా ఎన్నికల్లో కమలం పార్టీకి ఏ అంశాలు కలిసి వచ్చాయి? మమతా కంచుకోట బెంగాల్ను బద్దలు కొట్టేందుకు ఎంతో కాలంగా శ్రమిస్తున్న బీజేపీ ఆశయం ఎట్టకేలకు నెరవేరింది. 2021 ఎన్నికల్లో విజయం ముంగిట బోల్తా పడ్డ బీజేపీ ఈసారి పక్కా స్కెచ్తో దీదీ కోటలు బద్దలు కొట్టింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి విజయ దుందుభి మోగించింది. వరుసగా 3 సార్లు బెంగాల్లో పాగా వేసిన మమతా బెనర్జీ వ్యూహాలకు చెక్ పెడుతూ అధికారాన్ని కైవసం చేసుకుంది. 2011 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన సీట్లు 0. 289 స్థానాలలో పోటీ చేస్తే కనీసం ఒక్కరంటే ఒక్క బీజేపీ అభ్యర్థి గెలవని పరిస్థితి. ఆ తర్వాత జరిగిన 2016 ఎన్నికల్లో 291 సీట్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే గెలిచింది మాత్రం 3. 2021 ఎన్నికల్లో 77 మంది బీజేపీ అభ్యర్థులు గెలిచి మమతా బెనర్జీ సర్కార్కు సవాలు విసిరారు. ఇప్పుడు కాలం గిర్రున తిరిగింది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మారింది. మోదీ అమిత్ షా ద్వయం వ్యూహాలతో మమతా బెనర్జీ కోట బద్దలైంది. ఎంతో కాలంగా బెంగాల్ పీఠం కోసం ఎదురు చూస్తూ ఉన్న బీజేపీ ఆశయం నెరవేరడంతో కమలనాథుల సంబరాలు అంబరాన్ని అంటాయి. బెంగాల్లో 15 ఏళ్ల దీదీ ప్రభుత్వంపై వ్యతిరేకతే మమతా ఓటమికి ప్రధాన కారణం. టీఎంసీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, సామాన్య ప్రజల్లో అసహనం పెరగడం బీజేపీకి వరంగా మారింది. లెఫ్ట్ పార్టీల ఓట్లు కూడా మళ్లడం బీజేపీకి ప్లస్ అయింది. టీఎంసీని ఓడించగల ఏకైక శక్తి బీజేపీ అని నమ్మిన లెఫ్ట్ ఓటర్లంతా గంపగుత్తగా ఓట్లేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడాన్ని బీజేపీ ప్రచారాస్త్రంగా మలుచుకొని సక్సెస్ అయింది. మోదీ ఇమేజ్, అమిత్ షా ప్లాన్స్, డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ప్రజలను నమ్మించడంలో బీజేపీ సఫలమైంది. మహిళల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు, మహిళా బిల్లుకు టీఎంసీ మద్దతు ఇవ్వకపోవడంతో మహిళా ఓటర్లంతా బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ప్రధానంగా శాంతి భద్రతలు, ఓటర్ల జాబితా ప్రక్షాళన, హిందూ ఫ్యాక్టర్స్ అంశాలు ప్రభావం చూపాయి. బెంగాల్లో రాజకీయ హింస, శాంతి భద్రతల క్షీణతను ఎత్తి చూపడంలో బీజేపీ విజయం సాధించింది. ఆర్జీకర్ ఆసుపత్రి రేప్ కేసు వంటి ఘటనలు దీదీ పాలనపై మహిళల్లో విసుగు పుట్టేలా చేశాయి. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా ఆర్జీకర్ ఘటన బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్ ఇచ్చి మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకుంది. ఓటర్ల జాబితా ప్రక్షాళనతోనే బెంగాల్లో సగం విజయం సాధించిందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్ బార్డర్ సమస్య, రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టడంలో మమతా బెనర్జీ సర్కారు చొరవ చూపకపోవడాన్ని బీజేపీ హైలైట్ చేయగలిగింది. వీటన్నింటికీ తోడు బీజేపీ హైకమాండ్ మార్గదర్శకత్వంలో బెంగాల్ బీజేపీ శ్రేణులంతా ఒక్కతాటిపై నడిచి మమతా సర్కారు వైఫల్యాలపై పోరాడారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేకత, లెఫ్ట్ ఓట్ల మళ్లింపు, హిందూ ఫ్యాక్టర్, శాంతి భద్రతలు, బార్డర్ సమస్య, అక్రమ వలసలు అంశాలన్నీ బీజేపీకి వరంగా మారి విజయానికి నాంది పలికాయి.